హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు ఏపీ టెట్ పేపర్ 2A 2024 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. 91వ ప్రశ్న, చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 27 రోజులు. 92వ ప్రశ్న, రెండు కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎత్తులలో వ్యత్యాసం. 93వ ప్రశ్న, ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 10. 94వ ప్రశ్న, నేలలోని తేమను పట్టి ఉంచే మృత్తికా సంరక్షణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మల్చింగ్. 95వ ప్రశ్న, ఈ రాష్ట్రం గుండా కర్కటరేఖ ప్రయాణించదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఒడిశా. 96వ ప్రశ్న, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కుమయూన్ హిమాలయాలు. 97వ ప్రశ్న, పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మధ్యధరా సముద్రం. 98వ ప్రశ్న, ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నర్మదా. 99వ ప్రశ్న, ట్రాఫిక్ పోలీసు విధి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, FIRను ఫైల్ చేయడం. ట్రాఫిక్ పోలీసు విధులు: రద్దీ క్రమబద్ధీకరణ, రహదారి వినియోగంపై అవగాహన కల్పించడం, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. 100వ ప్రశ్న, మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1999. 101వ ప్రశ్న, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలను పెంచటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పిసికల్చర్. 102వ ప్రశ్న, క్రింది వాటిలో సహజ నూలు కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రేయాన్. సహజ నూలు: ఉన్ని, పట్టు, నార. 103వ ప్రశ్న, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 0 to 6 years. అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకోబడేవారు ఎవరంటే 7 సంవత్సరాలు పైబడిన వారు, 14 సంవత్సరాలు పైబడిన వారు. 104వ ప్రశ్న, వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శ్రమ దోపిడీ. వ్యవస్థీకృత రంగం లక్షణం: వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, ఉద్యోగ భద్రత. 105వ ప్రశ్న, భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 307 మిలియన్లు. 106వ ప్రశ్న, పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసిన ప్రామాణిక క్యాలరీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2100. 107వ ప్రశ్న, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సిక్కిం. 108వ ప్రశ్న, క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫోర్డ్ మోటార్స్. 109వ ప్రశ్న, భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శ్రమ. 110వ ప్రశ్న, బెలూమ్ గుహలు ఇచ్చట కలవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కర్నూలు. 111వ ప్రశ్న, భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రూ. 112వ ప్రశ్న, అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 15 సుబాలు. 113వ ప్రశ్న, టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శ్రీరంగపట్టణం. 114వ ప్రశ్న, నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలో పద్ధతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నీలిమందు. 115వ ప్రశ్న, సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అస్సాం. 116వ ప్రశ్న,
18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2. 117వ ప్రశ్న. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పర్యావరణ పరిరక్షణ. ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యాలు: ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించటం. 118వ ప్రశ్న. బ్రిటిషు మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1918. 119వ ప్రశ్న. ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హిట్లర్. 120వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 54. 121వ ప్రశ్న. ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. 122వ ప్రశ్న. సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్. 123వ ప్రశ్న. మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్య. 124వ ప్రశ్న. భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే. 125వ ప్రశ్న. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1989. 126వ ప్రశ్న. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రిజర్వేషన్లు. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో ఉన్నవి: ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాలలో సారూప్యత, అఖిల భారత సివిల్ సర్వీసులు. 127వ ప్రశ్న. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1949. 128వ ప్రశ్న. ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లౌకికవాదం. 129వ ప్రశ్న. ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలి అనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యక్తిత్వం. 130వ ప్రశ్న. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండడం. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులు: ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. 131వ ప్రశ్న. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజస్థాన్. 132వ ప్రశ్న. హిందూ వారసత్వ సవరణ చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2005. 133వ ప్రశ్న. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షిప్ బ్రేకింగ్. 134వ ప్రశ్న. మొహంజదారోలోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రజలందరూ. 135వ ప్రశ్న. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సూరదాస్. 136వ ప్రశ్న. దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్రహ్మచర్యం. దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలు. ఆన్సర్ ఈజ్ ప్రేమ, భక్తి, గానం. 137వ ప్రశ్న. ఇతను తన శాసనాలు అన్నింటిలోనూ బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అశోకుడు. 138వ ప్రశ్న. మగధ రాజ్య మొదటి రాజు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బింబిసారుడు. 139వ ప్రశ్న.
సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవాలు. ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి. ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. 140వ ప్రశ్న. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అనువర్తించడం. 141వ ప్రశ్న. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ప్రాథమికోన్నత స్థాయి. 142వ ప్రశ్న. విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. పటాన్ని చదువుట. 143వ ప్రశ్న. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1952 to 53. 144వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. భౌతిక శాస్త్రం. సాంఘిక శాస్త్ర పరిధిలోనివి సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం. 145వ ప్రశ్న. జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ప్రకల్పన పద్ధతి. 146వ ప్రశ్న. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1961. 147వ ప్రశ్న. మ్యూజ్ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. విద్యాదేవత. 148వ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. పరిశ్రమ. 149వ ప్రశ్న. భారం లేని అభ్యసనంను సూచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. యశ్పాల్ కమిటీ. 150వ ప్రశ్న. త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సంగ్రహణాత్మక, సంకలనాత్మక మూల్యాంకనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.